వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తెలుగు యూనివర్సిటీలో దాదాపుగా కొన్ని రోజుల నుంచి కూడా నిరసన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతున్నది. దీనికి మద్దతు తెలపడానికి కూడా విద్యార్థి నాయకుడు జనార్దన్ గారు వచ్చారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే, చెప్పండి అన్న, ఏంది మరి ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో విద్యార్థులు చదువుకునే వివిధ కోర్సులలో చేరిన విద్యార్థుల పరిస్థితి ఏంటి? మరి ప్రభుత్వము ఇక్కడికి వెళ్ళి తొలగించే ఆలోచనలో ఉన్నది అని చెప్పేసి కూడా వినికిడి పడ్డది. ఆల్రెడీ ఆ చర్చ కూడా జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇలా ఇక్కడ ఉద్యమం చేసేటటువంటి విద్యార్థులకు ఎలాంటి వేరే కోణం లేదు, ఇళ్ళ కుట్ర కోణం లేదు. ఇళ్ళ కుట్ర కోణం ఉన్నది ఎవరికి? ప్రభుత్వానికి ఒక కుట్ర ఉన్నది. ఆ కుట్రలో బలవుతున్నటువంటి వాళ్ళు ఎవరు? ఫస్ట్ విద్యార్థులు బలైపోతున్నారు. ఆ విద్యార్థులలో ఉన్నటువంటి బితుకు బలైపోతున్నారు. ఇంతకు ముందే మీరు ఇక్కడ ఫ్యాషన్ షో చూడడం కూడా జరిగింది. ఆ ఫ్యాషన్ డిజైనింగ్ చదువుకునేటటువంటి వాళ్ళు కడు పేదలు, ఒక దళిత బహుజన కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అందులో నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా బీదవారు. ఇప్పుడు అట్లా అంటే ఎస్సీ ఎస్టీలలో కూడా ధనవంతులు ఉన్నారు, ఐఏఎస్ల పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు, వాళ్ళందరూ ఉన్నారు. అలాంటి వాళ్ళు కాకుండా బీద పిల్లలు వారు నమ్ముకున్నటువంటి కళను, వారికి ఉన్నటువంటి టాలెంట్ని వెలికి తీయాలని వచ్చారు. ఆ క్రమంలో ఇక్కడ కోర్సులు పెట్టించినాం. ఆ కోర్సులు చదువుకునేటువంటి పిల్లలకు ఉన్నటువంటి తరగతి గదులను ఖాళీ చేసి దీన్ని జయదేవ్ తిరుమలరావు గారికి ఫస్ట్ అంటగట్టి ఆయన తర్వాత ఈడ్చితన్ని ఈ భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నది. అది అసలు కుట్ర. దీనిని గ్రహించినటువంటి విద్యార్థులు అసలు యూనివర్సిటీల భూములను ఎక్కడ ఇవ్వద్దని చెప్తున్నటువంటి కమిషన్ రిపోర్ట్లను ముందు పెట్టి మాట్లాడుతున్నాం. ఇది ఒక్కటే కాదు, తెలుగు యూనివర్సిటీ కన్నా ముంగట ఉస్మానియా యూనివర్సిటీలో కొంత ఆక్యుపై చేయాలన్నప్పుడు అక్కడ విద్యార్థులు నిరసన తెలియజేశారు. ఒక 3-6 నెలల ముంగట హెచ్సియులో పెద్ద గందరగోళం జరిగింది. దాని తర్వాత కేయూలో దానికన్నా ముందు ఎన్నికలప్పుడు జరిగింది, కాళ్ళు చేతులు ఇరగొట్టుకోవడం జరిగింది. ఇవన్నీ జరిగినాయి కదా. ఇంకా చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. తెలంగాణలో శాతవాహన యూనివర్సిటీ ఉన్నది, మళ్ళీ తెలుగు యూనివర్సిటీ ఉన్నది. సో మళ్ళీ ఇక్కడ మహబూబ్నగర్ యూనివర్సిటీ కూడా ఉన్నాయి. అంటే వీటి మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ నడిమికి కూడా రావడం జరిగింది ప్రభుత్వం. సో ఈ యూనివర్సిటీని ఆక్యుపై చేయాలని ఒక ఉద్దేశంతో ఉన్నది. మరి దీన్ని మీ స్పందన ఏంటి? ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మేధావులు, విద్యావంతులు అందరూ కూడా ఉంటారు ఈ రాష్ట్రంలో. మరి ఎందుకు ప్రశ్నించడం లేదు గవర్నమెంట్ని? మేధావులు అనేటోళ్ళు కొంతమంది ఎప్పటి నుంచో తెలంగాణ వచ్చిన కానీ కొంత ఎటు పడితే అటు చిల్లర మందర అయిపోయారు. ఇలా మేధావి వస్తేనే ఉద్యమం చేస్తామనో అది కాదు. ఎవరు నష్టపోయినప్పుడు ఆడొస్తాడు. ఇలా మేధావి పోయిన రైతు ఏమైనా ఊరియా బస్తా గురించి ధర్నా చేస్తున్నా? మేధావి వస్తేనే మేము మాట్లాడుతాం నిరుద్యోగులు ఆగుతున్నారా? మేధావి వస్తేనే మా పింఛన్ లేదని ముసలోళ్ళు ఆగుతున్నారా? నువ్వు మైకి పెట్టుకొని పోతే రేవంత్ రెడ్డి గారు నాశనం అయిపోయినని చెప్పు తీసుకొని అంటారు. ఏ మేధావి వస్తేనే మేము ఉద్యమం చేస్తామని తెలంగాణ గడ్డ ఆగదు. గడ్డి పొరకను పట్టుకున్నా కానీ గడ్డి పొరకకు నీళ్ళు లేకుంటే కానీ రైతును ఒరే బోషుడికే నాకు నీళ్ళు పెట్టని గడ్డి కూడా ఆవురాని ఆవరించేటటువంటి నేల ఇది. వాళ్ళ గురించి కాదు. ఇవాళ తెలంగాణలో తెలుగు యూనివర్సిటీని కాపాడుకోవాలని చేసేటటువంటి ఒక ఉద్యమము మిగతా యూనివర్సిటీలకు కూడా ఇది ఒక భరోసానిచ్చేటటువంటిది, వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తినిచ్చేటటువంటిది. ఇలా రేవంత్ రెడ్డి లేస్తే నా కాడ డబ్బులు లేవు, నన్ను కోస్తే డబ్బులు లేవు అని చెప్తున్నాడు. పథకాలేమో పెద్దగా పెట్టిండు, 6 గ్యారంటీలు, 420 హామీలు. వీటన్నిటికీ డబ్బులు కావడానికి ఇట్లా యూనివర్సిటీలను ఒక్కొక్కటి వేలం పాట వేయడానికి హెచ్సిలో వేలం వేసిండు. వీటిని కూడా ఆయనను ముందుకు తీసుకొస్తాడు. ఒక లెఫ్ట్ భావజాలం ఉన్న ఆయన రాగానే అందరూ మమ్మల్ని తిడుతున్నారు. అరే ఆయన ఏదో చేసిండు, లెఫ్ట్ ఆయన మంచిగా చేసిండు, అసలు కళను తీసుకొస్తుండే, అసలు చరిత్రను తీసుకొస్తుంటే మీరు బీజేపీ వాళ్ళ తొత్తులై ఇంకొకళ్ళ తొత్తులై మీరు ఆపుతున్నారు అంటున్నారు. అసలు ఎవరి తొత్తులం మేము కాదు. ముందు ఆయన తీసుకొచ్చి పెట్టి యూనివర్సిటీని నేల వేసేట ఆయన రేవంత్ రెడ్డి. అది గ్రహించారు. సో ఇది తెచ్చుకోరి, దీని వెనకనే ఖాళీ ఉంది, అక్కడ ఇచ్చుకోరి. ఇక్కడ ఫ్యూచర్ సిటీకి 1000 ఎకరాలు ఇస్తున్నాడు, అక్కడ ఇచ్చుకోవచ్చు కదా. ఫ్యూచర్ సిటీలు ఉండేటోడు ఒక్కొక్క విల్లాకు అక్కడ 100 కోట్లు, మినిమం 100 కోట్లు ఉంటాయి రాబోయే రోజులలో. అక్కడ ఫ్యూచర్ సిటీ అయినా వానికి తెలియదుగా, కాడి అంటే తెలియదు, మేడి అంటే తెలియదు, గుండుకంటే తెలియదు, పులిబోన్ తెలియదు, ఏది తెలియదు వానికి. ఇంకా వరి అంటే వానికి ఏం లేదు. ఆ చెట్లను తీసుకొచ్చి ఆ వరిని తీసుకురావాలి. వరిని తీసుకొచ్చి దీన్ని చెట్టు అంటారు అన్నారు. వరిని చెట్టు అంటారా? ఇగో ఇది చెట్టుకి ఇట్లా బియ్యం కాస్తాయి అని చెప్పాలి. అలాంటి వాళ్ళ కాడ పెట్టుకోరు. అది ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి ఇప్పుడే కట్టుకుంటున్నాడు. నీకు మళ్ళీ ఫ్యూచర్లో కూడా బాగుంటుంది. నువ్వు సచ్చినా కానీ నీ ట్రస్ట్కి కూడా మంచిగా ఉంటుంది అని చెప్తున్నావు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగు యూనివర్సిటీలో ఉన్నటువంటి గజం భూమిని కూడా పోనీయము, ఇంచు భూమిని కూడా పోనీయము. ఈ పోరాటం అనేటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలను కాపాడుకోవడానికి నాంది అయితే. అంతేకాదు ఈయన యూనివర్సిటీలకు ఎక్కడ నిధులు ఇచ్చిండు? ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 100 కోట్లు ఇస్తని చెప్పి రాసిన ఆయన ఇంతవరకు ఒక పైస ఇచ్చిండా? ఒక్క పైస ఇచ్చిండా? ఇవాళ యూనివర్సిటీలలో ఎప్పుడో 1980s నుంచి 2020 వరకు 12 వరకు అయిన రిక్రూట్మెంట్లే. ఇంతవరకు రిక్రూట్మెంట్లు లేవు. అన్ని డిపార్ట్మెంట్ ఖాళీ. రేవంత్ రెడ్డి ఇచ్చిన డిపార్ట్మెంట్కి ఒక్క పోస్ట్ ఇస్తాడు, ఈ యూనివర్సిటీలో నాశనం పట్టిస్తారు. దాని తర్వాత ఏమంటారు తెలుసా? స్టూడెంట్సే లేరు కన్నా అని బల్లు పూజ చేస్తున్నట్టు బంద్ చేస్తారు. ఇక్కడ
ఈ రాష్ట్రంలో విద్య వైద్యానికి పెద్దపీట చేస్తున్నాము అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే చెప్తుంటాడు. అంటే విద్య నాణ్యతంగా ఉండాలి, వైద్యం కూడా నాణ్యతంగా అందించినప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది గట్టిగా ఈ పునాదుల మీద అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఈ 2.5 అంటే దాదాపుగా 31 నెలలు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మరి అభివృద్ధి ఏ విధంగా జరిగింది ఈ రాష్ట్రాన్ని? ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు ఆయన చెప్పినవి కాదు, అది వాస్తవాలు చెప్తున్నాయి. ఎక్కడనైనా పోయి చూసుకోరి, పెద్ద పెద్ద పార్లమెంట్ భవన్ల ముంగట కూడా ఉంటాయి. మీరు ఈ దేశాన్ని నాశనం చేయాలంటే ఏమి లేదు, ఉగ్రవాదులను తయారు చేయాల్సిన అవసరం లేదు, ఇంకా డ్రగ్స్ను తయారు చేయాల్సిన అవసరం లేదు, విద్యను నాశనం చేస్తే చాలా ఆ దేశం ఆటోమేటిక్గా నాశనం అయిపోతుందని చెప్తున్నటువంటి ఆయన 4 ఓట్లు రావడానికి అవన్నీ ముచ్చట్లు చెప్తాడు. ఆయన కాడ విద్యాశాఖ ఉంది, ఎన్ని రివ్యూలు చేసిండు, ఎంత బడ్జెట్ అలొకేట్ చేసిండు, ఎన్ని పోస్టులు ఇప్పటికి యూనివర్సిటీలలో రిక్రూట్ చేసిండు అనేది చెప్పాలి. ఇంతవరకు ఇవాళ యూనివర్సిటీలలో ఉన్నోళ్ళు కూడా యూనివర్సిటీలకు ఒక జాడ్యం ఉంటుంది. యూనివర్సిటీకి రాగానే ఒకటి తెల్ల సొక్క వేసుకుంటాడు కాంగ్రెస్ అంటాడు, ఒకటి తెల్ల సొక్క వేసుకుంటాడు కాంగ్రెస్, ఇంకొకటి బీజేపీ అంటాడు, ఒకడు మాలా విద్యార్థి సంఘం, ఒకటి మాదిక సంఘం, ఒకటి లంబాడ్ అంటాడు, ఒకటి గిరిజన్ అంటాడు, ఒకటి ఆదివాసి అంటాడు. వీళ్ళు ఈ సంఘాలే కానీ అసలు మనము చదువుతున్నటువంటి యూనివర్సిటీలు గవర్నమెంట్ యూనివర్సిటీలు, దీంట్లోకి వచ్చే ఫండ్ ఎంత, ఇక్కడ రిక్రూట్మెంట్ ఏంటి, దేని గురించి 2.5 సంవత్సరాలు అవుతుంది అడిగిర్రా. ఇంకొక 5 సంవత్సరాలు అయితే ఈ తెలంగాణలో ఒకప్పుడు యూనివర్సిటీ ఉండే ఇక్కడ మంచిగా ఉండే అని చెప్పుకునేటటువంటి ఇయే మ్యూజియాలు అవుతాయి, అంతే, ఈ ఆర్కైవ్లు అవుతాయి. అలాంటిది చేసేటటువంటి కార్యక్రమం ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది. దీని మీద ఏమీ లేదు, ఖచ్చితంగా ఆయన వీటిని కాపాడుకోవాలి. ఇమ్మీడియట్గా రివ్యూ చేసి ప్రతి యూనివర్సిటీకి మినిమం ఇప్పుడున్న బడ్జెట్లో ఇప్పుడు తెలుగు యూనివర్సిటీకి ఒక 50 కోట్లు ఇస్తారు, దాన్ని ఒక 80 కోట్లకు చేయి. అట్లా ఒక 30% 40% రైజ్ చేసి యూనివర్సిటీలను కాపాడు. ఫ్రీ బీస్ అన్నీ వదిలిపెట్టి వచ్చే ఎన్నికలలో ఎవరికి పింఛన్ అన్నా ఓటేసే ముచ్చట లేదు, ఫ్రీ మందు పోస్తామనే కార్యక్రమాలు కూడా వస్తాయి. నెల రోజుకు ఎంత ఒక 90 మీకు ఫ్రీకి ఇస్తామనే రోజులు కూడా వస్తాయి. ఇక ఈ ప్రభుత్వాలు సిగ్గు లేకుండా వచ్చి చెప్తాయి. అలాంటి వద్దు, మాకు ఫ్రీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వమనేటువంటి నినాదంతో ముందుకు వస్తాయి. రైట్, మనం చూసినాం హైదరాబాద్లో కూడా సెంట్రల్ యూనివర్సిటీ పైన ఇలాంటి విద్యార్థి నాయకులే ఎంత తలెత్తినా కానీ ఆల్రెడీ బుల్డోజర్లు లోపలికి దూసుకుపోయినాయి. మరి ఇక్కడ తెలుగు యూనివర్సిటీలకి కూడా అలాంటి వచ్చే పరిస్థితి ఉన్నదా? వస్తే ఏం జరగబోతున్నది? ఆయన ప్రభుత్వం పేరే బుల్డోజరు. రేవంత్ రెడ్డికి ఒక ఫస్ట్ పేరు బుల్డోజర్ రాజా, దాని తర్వాత గుంపు మేస్త్రి, దాని తర్వాత మొన్న ఎంట్రీని తాగమన్నాడు బుల్డోజర్ రెడ్డి తీసుకురాకుండా ఏం చేస్తాడు? బుల్డోజర్ వచ్చిన తప్పించుకొని బతికినా ఇంత ఎంట్రీని చెవులో పోసిపోతాడు. రేవంత్ రెడ్డి సర్కార్ అనేటువంటి ప్రాణాన్ని పెట్టేది కాదు, ప్రాణాన్ని తీసేటటువంటిది, విద్యను నాశనం చేసేటటువంటిది, నిరుద్యోగుల ప్రాణాలను తీసుకునేటటువంటిది, ముసలోళ్ళకి పింఛన్లు ఇవ్వనటువంటిది. మేము కూడా పెంచమని అనట్లేం, ఏదైతే ఇచ్చిరో దాన్ని ఒక పద్ధతిగా ఇవ్వు, అదే లాస్ట్ ఉండాలి. 2000 స్లాబ్ పెట్టు, ఇంకా 4000 అన్నట్లే 6000 అన్నట్లే. వాళ్ళకి పింఛన్లు 4000 పెంచేది ఆపి ఇటు వాళ్ళ మనవాళ్ళు చదువుకోవడానికి విద్యకు పెట్టు, అంతే తప్పితే దీన్ని ఢిల్లీకి మోస్తందుకో, బ్యాగులు మోస్తందుకో, మీ రాహుల్ గాంధీకి సంచులు మోస్తందుకో కేటాయించకు. తెలంగాణను సొమ్మును ఢిల్లీ గద్దెలను కాపాడుకోవడానికి చేసి తెలంగాణను ఆగం చేయకు రేవంత్ రెడ్డి అని చెప్తున్నాం. చివరిగా చెప్పండి, ఇక్కడ వర్షాకాలం స్టార్ట్ అయింది, రైతులు ఆల్రెడీ కొన్ని పంటలు కూడా వేస్తున్నారు. పత్తి పంట ఇంచుమించు అందరు వేయడం జరిగింది, కానీ ఉత్తర తెలంగాణలో ఎక్కువ భాగం కూడా వరి పంట వేయడం జరుగుతుంది. మరి వర్షాలు పడడం లేదు, మరి పరిస్థితి ఏంటి? రైతుల గోస ఏంటి? మసాలా బ్యాగులే కావచ్చు, లేకుంటే వాటర్ సోర్స్ ఏ విధంగా ఉండబోతుంది, అలా గోస ఏంటి? ఎందుకు మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రతిపక్షమైన పార్టీ మాత్రం ఇక్కడ పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, కాళేశ్వరంలో కన్యపల్లి ప్రాజెక్టు ద్వారా పంపు సెట్ ద్వారా ఇక్కడ పంపిణీ చేయొచ్చు అని చెప్పినా కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎక్కడున్నాయి నీళ్లు అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సవాల్ విసరడం జరుగుతుంది. దీని మీద మీ స్పందన ఏంటి ఒక విద్యార్థి నాయకుడిగా? రైతులకు మేము చెప్తున్నాం, ఒక జాగ్రఫీ చదువుకున్నటువంటి అభ్యర్థిగా, ఎల్ నీనో అనేటటువంటి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇది సూపర్ ఎల్ నీనో, ప్రపంచవ్యాప్తంగా దీని ఎఫెక్ట్ ఉన్నది. ఫ్రాన్స్లో, యూరోప్లో మొత్తం కూడా ఎండలు 45 డిగ్రీ సెంటిగ్రేడ్లో పోయి రోడ్ల మీద అదంతా డాంబర్ మొత్తం కరిగిపోతున్నటువంటిది. అది ప్రకృతి వైపరీత్యం, దాన్ని ఎవరు ఆపలేరు. ఇంకా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తే ఇంకా ప్రకృతి ఇంకా ఎక్కువ కన్నెర్ర చేస్తుంది. కన్నెర్ర చేసింది. అయ్యి వాళ్ళ గురువు రేవంత్ రెడ్డికి గురువు చంద్రబాబు ఉన్నప్పుడు కామను, వీళ్ళిద్దరు వచ్చినప్పుడు కర్వే వస్తుంది, అతివృష్టి రాదు, అనావృష్టి వస్తుంది. కాబట్టి ఇది మీ రైతులు గ్రహించండి, వరిని బంద్ చేసుకోండి. ఉన్నటువంటి కాళేశ్వరంలో ఉన్నటువంటి నీళ్లను ఆరుతడి పంటలు ఏదైతే ఉందో పెసర, కంది, వీటికి ఇచ్చేసి రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆల్రెడీ ముల్కషీర్ అయిపోయింది, ముల్కషీర్ అయిపోయింది, ఇప్పుడు వచ్చింది పెద్ద ఆరిద్ర అయిపోయింది, చిన్న పుషాల. ఇక పెద్ద పుషాల అసలేరు, ఉత్తర చూసి అత్తర గంప అంటారు కరువుకు ఎటో పోతందుకు. అలాంటిది ఆరిద్ర పురుగులు రావాలి, ఆరిద్రలో అడ్డెడు పోస్తే పుడ్డెడు పంతాయి అంటారు. ఆరిద్ర అయిపోయింది, ఇంకేమొస్తాయి? ఏది రాదు.
ఇది ప్రకృతి వైపరీత్యం కాబట్టి ప్రభుత్వం దీనిపైన విపరీతంగా కృషి చేసి రైతులను కాపాడుకోవడానికి ఏదైతే ఏవో ఆఫీసర్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు వాళ్ళందరూ సమిష్టి కృషి చేస్తే తప్ప ఈ జాడ్యం నుంచి ఈ వైపరీత్యం నుంచి రైతులు బయటపడరు. రైట్, మీరేమో కాళేశ్వరం నుంచి నీళ్లు వాడండి అని చెప్పేసి మీరు చెప్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ నీళ్ళే లేవయ్యా బాబు, కాళేశ్వరము కూలేశ్వరము అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. మరి ఎక్కడి నుంచి రైతులు ఎట్లా బతకాలి, ఎక్కడి నుంచి ఈ వాటర్ తీసుకొచ్చే సిచ్యువేషన్లు ఉన్నది ప్రభుత్వం? ఆయన కృషి చేసుకొని ఆడ వచ్చి కూర్చుంటే తెలుస్తుంది నీళ్ళు ఉన్నాయా లేవని. ఈడ కూర్చొని మాట్లాడితే ఉంటా నేను కూడా ఏలో పెట్టేసి కాళేశ్వరం కూలింది అలా నీళ్ళు లేదని ఒక ప్రాంప్ట్ ఇచ్చిందనుకో ఇచ్చేస్తుంది. ఈ ప్రాంప్ట్లతోటి పరిపాలన జరగదు. ఆడికొచ్చి చూసి ఏ పంపు 2.5 సంవత్సరాలు అయింది గడ్డి పీకినవా, ఏ పంపు మునిగింది, ఏదైంది కదా ఒకటే చేస్తే అయిపోతుందిగా. ఇప్పుడు రైతులకు కదా నువ్వు చేయాల్సింది. రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం ఎప్పుడు బాగుపడ్డట్టు లేదు. ఆయనకు రాదు ఇది రాజశేఖర రెడ్డి చెప్పిండు. ఎప్పుడు అసెంబ్లీలో అప్పుడు చచ్చిపోయిన నోముల నరసింహ మాట్లాడేటప్పుడు నోముల నరసింహ రాజశేఖర రెడ్డికి ఇది సంధిస్తే రాజశేఖర రెడ్డి కూడా అవునని చెప్పేసి అప్పుడు జలయజ్ఞం స్టార్ట్ చేసిండు. అప్పుడు జలయజ్ఞాన్ని కూడా విమర్శించడం అనేది జరిగింది కదా. జలయజ్ఞం కాదు ఇది ధనయజ్ఞం అని చెప్పేసి కూడా ఆయన రేవంత్ రెడ్డి దీని మీద కామెంట్ చేయడం జరిగింది. లక్ష్యం మంచిదే, డబ్బులు దోసుకుర్రు అన్నారు, మరి అది ధనయజ్ఞం కాదన్నావు. ఇప్పుడు నువ్వు ధనయజ్ఞం కాదంటున్నావు. ఏ స్కీములనైనా దోసుకోవడం ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు దాచుకోవడంలో దిట్టలు. అది దోసుకోవద్దు, దోసుకున్న ఢిల్లీకి పంపొద్దు అని చెప్తున్నావు తెలంగాణ ప్రజలుగా. థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు మొన్న మనం చూసినాం హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీని టచ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ తెలుగు యూనివర్సిటీగా టచ్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసి ఇక్కడ విద్యార్థి నాయకుడు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ రైతులకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆల్రెడీ పంటలు పెట్టే సీజన్ అవుతున్నది కానీ ఇక్కడ రైతులకు నీళ్లు లేక మాత్రం నానా అవస్థలు పడుతున్నారు. కాళేశ్వరంలో ఉన్న నీళ్లను రైతులకు పంపించేయాలని చెప్పేసి ఇక్కడ ఆయన కోరడం జరిగింది. ఇక్కడ కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా నడిపిస్తున్నాడు, కమిషన్ల గురించి ఆయన పరిపాలన చేస్తున్నాడు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్ ఆద్య టీవీ, హైదరాబాద్.